హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ లో ఏ మూవీ బాగుందో ఈ వీడియో చూద్దాం. మొదటగా వచ్చేసి గేమ్ ఆన్ మూవీ. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఇందులో వచ్చేసి మనకి సింపుల్ లైన్ తీసుకుంటారు, బట్ కాకపోతే ఆ లైన్ రియాలిటీగా మనకి వర్కౌట్ అనిపించదు. బట్ కాకపోతే సినిమా పరంగా చూసుకుంటే ఇంకా చూసుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట. ఆ ఒక లైన్ తోని మనకి సినిమా మొత్తం తీసారు. అందులో కొంచెం సస్పెన్సెస్, ట్విస్ట్లు అవన్నీ పెట్టారు. బట్ కాకపోతే మనకు అంతగా కనెక్టింగ్ అనిపించే ట్విస్ట్లు నాకైతే టైం తీసుకొని చూసే మూవీ అయితే కాదు. ఒకవేళ టైం ఉంటే చూడొచ్చు అనిపించింది. అది కూడా వన్ టైం వాచబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బూట్ కట్ బాలరాజు. ఇది వచ్చేసి ఫ్యామిలీ డ్రామా. ఇందులో మనకి చాలా ఎలిమెంట్స్ చూపించారు ఫ్యామిలీ డ్రామా గురించి. బట్ ఆల్రెడీ మీకు అందరికి తెలుసు అనుకుంటా, నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. అనుకున్నట్టుగానే మెయిన్ కథ బాగలేదు. ఒకవేళ కథ ఓల్డ్ ఉన్నప్పటికీ బట్ తీసే విధానమే కొంచెం వరస్ట్ అనిపించింది. అంటే 2006, 2007 ఆ టెంప్లెట్ తీసుకొని చేశారు వర్క్ స్క్రీన్ మీద. సో అది మనకి కనెక్టింగ్ అనిపించదు. అండ్ కొన్ని సీన్స్, సర్పంచ్ సీన్స్ తప్పించేసి మీద అంతా మనకి ఏం కనెక్టింగ్ అనిపించదు. నాకైతే నచ్చలేదు గైస్. ఒకవేళ మీరు చూసారంటే మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రిశూర్పురం. ఇది వచ్చేసి యాక్షన్ డ్రామా. నాకైతే నచ్చింది గైస్. వన్ టైం హ్యాపీగా చూసేయచ్చు. యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం చాలా బాగుంటాయి. అండ్ బీజియం చాలా బాగుంటది. హీరో క్యారెక్టర్స్ చాలా బాగుంటది. నాకైతే నచ్చింది గైస్. మీకు కూడా చూడండి, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి A1 అక్యూజ్డ్ నెంబర్ 1 వచ్చేసి కామెడీ డ్రామా. అవాయిడ్ చేయడమే చాలా బెటర్ అనేది నా ఇంటెన్షన్. నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు గైస్. ఒకవేళ మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. సో ఓటీటీకి వచ్చేసింది గైస్. మీరు ఓటీటీ మూవీలో 100% ఈ మూవీ చూడండి. మీకు ఒక తెలియని సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. బట్ కాకపోతే ఇందులో విలేజ్ లవ్ అండ్ డ్రామా ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకొని మీరు చూడండి. ఎందుకంటే క్లైమాక్స్ మీకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బై 1 get 1 ఫ్రీ. ఇది వచ్చేసి ఒక సీరియల్ కంటే మరీ దారుణమైన ఫిలిం అన్నమాట. దీన్ని అవాయిడ్ చేయడం చాలా బెటర్ అనేది నా ఇంటెన్షన్. లేదు ఒకవేళ టైం ఉండేది మీరు చూస్తానంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈగల్ వచ్చేసి మనకి యాక్షన్ డ్రామా. ఇది సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకి ఫ్లాష్ బ్యాక్ లో వెళ్ళిపోతున్న తరుణంలో మనకి ఒక టైప్ ఆఫ్ తెలియని బోర్ అనేది ఫీల్ అవుతుంటది. అండ్ హీరో రవితేజ గారికి డైలాగ్స్ అనేవి ఎక్కువ లేవు. అతని స్క్రీన్ ప్లే చాలా తక్కువ ఉంటది. సో దాని వల్ల మనకి తెలియని ఒక బోర్ ఫీల్ అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఈ ఫిలిం లో. డైరెక్టర్ కమ్ కెమెరామ్యాన్ అతనే ఒకటే చేసేటప్పటికి కొంచెం ఎక్కడో ఏదో మిస్ అయిందన్న ఫీలింగ్ మాత్రం కలుగుతుంది. సో నాకైతే పెద్దగా అయితే వర్కౌట్ కాలేదు గైస్. ఒకవేళ మీరు చూస్తానంటే మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను డైరెక్ట్ చేసిన ఫిలిం అనమాట. ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. మీరు ఈ ఫిలిం ని చూస్తారని నేను ఆశిస్తున్నాను. ఫిలిం నేమ్ వచ్చేసి ఉత్తరవాహిని. ఇది 30 minutes ఫిలిం నేను యూట్యూబ్ లో రిలీజ్ చేశాను. మన ఛానల్ అవైలబుల్ ఉంది. ఒకవేళ మీకు మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ కావాలంటే హాఫ్ అన్ అవర్ ఫిల్మ్ చూడండి. చూసి ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. అన్ని కోట్లు పెట్టే సినిమాతో మాత్రం పోల్చొద్దు. ఇది ఒక జస్ట్ ఒక 80,000 బడ్జెట్. మేము 40,000 అనుకుంటే 80,000 బడ్జెట్ లో ఫినిష్ చేసాం అన్నమాట ఫిలిం ని. సో ఈ సినిమాకి నేనే స్క్రీన్ ప్లే, స్టోరీ అండ్ డైరెక్షన్ నేనే, అండ్ ఎడిటర్ కూడా నేనే. అండ్ చాలా క్రాఫ్ట్స్ వరకు మ్యాక్స్ నేను కవర్ చేశాను. ఒకసారి మీరు ఈ ఫిలిం చూసి మీరు ఎలా ఉందో చెప్తారని నేను ఆశిస్తున్నాను. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు చూడవలసిన సినిమాలు ఏంటంటే మాత్రం త్రిశూర్పురం యాక్షన్ డ్రామా మీరు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంబాజీపేట చూడండి. అండ్ ఆప్షనల్ గా ఈగల్ చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా రిక్వెస్ట్ మీద మీరు నా ఫిలిం చూస్తారని నేను అనుకుంటున్నాను, ఉత్తరవాహిని. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ లో కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై.